Hi, hello and welcome to KICK Cake. మా ఈ సూపర్ గేమ్ షోలో ప్రతిరోజు మీరు మా షోని చూస్తున్నారు, ఎంతో బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు ఎంటర్టైన్ అవుతున్నారు అండ్ లైవ్ గా వీక్షించడానికి మీరు కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో సంవత్సరంలో లాస్ట్ రోజు కాబట్టి అండ్ ఇక్కడతో ఈ సంవత్సరంలో ఉన్న కష్టాలన్నీ మర్చిపోయి నెక్స్ట్ సంవత్సరంలోకి అడుగు పెట్టాలి కదా. సో అడుగు పెట్టేది కూడా ఫుల్ ఎంజాయ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో అడుగు పెడదాం. సో లైఫ్ లో కిక్ ఉండాలి అంటే రోజులో ఒక గంటైనా మా షో చూడండి, లైఫ్ లో భారీ కిక్ వస్తుంది. ఇవన్నీ వాళ్ళు చెప్పమన్నారు కాబట్టి చెప్పాను, కానీ బేసిక్ గా నేను ఇలాంటివన్నీ వాడను. ఇప్పుడు KICK కిక్ లో 2 గ్యాంగ్లు వస్తారు. ఇవాళ కూడా సూపర్ స్పెషల్ గ్యాంగ్స్ వస్తున్నారు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. సో లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ గ్యాంగ్. కొంచెం లూస్ కొంచెం టైట్ నేను, వారం పెంచుకున్న టైట్ నేను, శనివారం రచ్చగున్న నైట్ నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, పట్టిలా బాము ఒకేలా రావే ఓ పిల్ల మెపజులుకునయ్యా అంతుని వాళ్ళ సత్యంగా నేలా రం పంచుకోలా ప్రపంచం వినేలా. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi. సో మీ పేర్లు విశేషాలు నేను తెలుసుకుంటాను. మీరు? దీప. ఏం చేస్తుంటారు? ఒక యాంకర్ కి ఇంతకన్నా అవమానం ఏమన్నా ఉంటుందా? ఏం చేస్తుంటారు? మీరేం చేస్తుంటారో నాకు తెలుసు, ప్రపంచానికి కూడా అలా ప్రపంచానికి కూడా చెప్దాం. యాంకర్ ని నేను ఒక ఎంటర్టైన్మెంట్ యాంకర్ ని. వెరీ గుడ్. సో ఫ్రీ టైం అనేది ఉంటుందా? కొంచెం దొరుకుతున్న టైం? బాగా ఉంటుంది. బాగా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏం చేస్తారు? బాగా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇలాంటి కిక్ లాంటి మంచి కిక్ ఇచ్చే షోస్ కి వస్తుంది. వెరీ గుడ్. మీరు? ఇందు. ఐఎమ్ యాంకర్, ఈటీవీ అభిరుచి మధురిమలు చేస్తున్నాను అండ్ ఈటీవీ సఖి చేస్తున్నాను అండ్ ఇంకా కూడా బయట ఫ్రీలాన్సింగ్ అది చేస్తున్నాను. సో అలా 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 సాగిపోతుంది. వెరీ గుడ్, సూపర్. హాయ్ ప్రదీప్. అయ్యయ్యో హాయ్. అసలు మిమ్మల్ని చూడాలని ఎప్పటి నుంచో కలుసుకోవాలని అని చెప్తాను అనుకుని చాలా ఎదురు చూస్తున్నాం. మనం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. అదే స్క్రిప్ట్ ఫాలో అవ్వట్లేదు ఏంటంటే కంగారు పడుతున్నాను నేను. సో నా పేరు శ్రీ. బేసిక్లీ నేను యాక్ట్రెస్. దానికన్నా ముందు న్యూస్ రీడర్ 3 years నేను న్యూస్ రీడర్ గా చేశాను. తర్వాత మళ్ళీ 3 films లో యాక్ట్రెస్ గా చేశాను. మళ్ళీ ఇప్పుడు యాంకరింగ్ మీద ఇంట్రెస్ట్ తో అదే మళ్ళీ నీలాంటి అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ మందిని చేసుకోను, ఒక్కరినే చేసుకుంటా. నీలా కొంచెం పక్కగా కాదు, కొంచెం ఒళ్ళు చేయి. ఎప్పటి నుంచి చెప్తున్నాను నేను నీకు, ఒళ్ళు చేస్తే ఎవరైనా చేసేసుకుంటారేమో అని చెప్పి ఇలా బగ్గా ఉన్నాను. అవునా? అయితే వద్దొద్దు, నా కోసమే ఉంటూ. సరే ఇప్పుడైతే యాంకరింగ్ చేస్తున్నాను, తర్వాత మూవీస్ కూడా చేస్తున్నాను, 2 చేస్తున్నాను. సో అది వెరీ గుడ్, సూపర్. నా హాబీస్ అడగలేదు. మీ హాబీస్? నా హాబీస్ ఏంటంటే అబ్బాయిలు సైట్ కొట్టడం లాంటివి కాకుండా, అప్పుడప్పుడు మేకప్ వేసుకుని బయటికి వెళ్ళడం కాకుండా, మళ్ళీ కార్లు ర్యాష్ గా డ్రైవ్ చేయకుండా చాలా మంచి అమ్మాయిగా ఉంటాను అనమాట. కాకుండా పూజ చేస్తూ గార్డెనింగ్ చేస్తూ ఉంటాను. వెరీ గుడ్, నైస్. బాగున్నాయి అందరి వెరైటీగా. మాస్టర్ శివారెడ్డి. ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్ మీ గ్యాంగ్ లో ఉన్నారు. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్. మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ సూపర్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లాలని కోరుకుంటూ, మీ నలుగురు గ్యాంగ్ కి ఒక పేరు పెట్టాలి కాబట్టి నలుగురు వీడియో గ్యాంగ్. సో మీకోసం ఇంకో స్పెషల్ గ్యాంగ్ రాబోతున్నారు ఈ రోజు మీకు పోటీగా. సో వాళ్ళెవరో కూడా మన ప్రపంచానికి పరిచయం చేయాలి కదా. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, సో వాళ్ళకి పోటీగా వచ్చిన గ్యాంగ్ మీరు కాబట్టి మీ పేరు విశేషాలు కూడా తెలుసుకుందాం.
విల్ స్టార్ట్ విత్ హిమ్. హాయ్ అండి, నా పేరు చైతు అండి. నేను రెడ్ ఎఫ్ఎం లో ఆర్జేగా చేస్తూ ఉన్నాను. ఉత్తి చేతు కాదు, ఇంటి పేరుతో చెప్పు. చాటర్ బాక్స్ చైతు. ఓకే. ప్రదీప్ భయ్య, నీ షోకి రావాలని చెప్పేసి గత 3-4 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాము. మీకు బీభత్సమైన ఫ్యాన్, మీ అందరికి మీకు తెలిసింది ఆ విషయం. ఫైనల్లీ అలా వచ్చినందుకు ఫీలింగ్ సో హ్యాపీ. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు? నేను ఆర్జే కాజల్ గా ఫేమస్ అయ్యాను. అసలు టైం ఉండదని నాకు తెలుసు. మీకు కనుక ఫ్రీ టైం దొరికితే మీరు ఏం చేస్తుంటారు? ప్రదీప్ షో చూస్తూ ఉంటాను. ఇదే వాళ్ళందరూ తెలిసి. నాకు ఫ్రీ టైం దొరికితే నేను యూట్యూబ్ లో ప్రదీప్ షోస్ అని చూస్తుంటా. అది నీకు కూడా చెప్పిన పులియర్ ఏమాక. సో నా ఫ్రీ టైం దొరికితే నేను ఫ్యామిలీతో మంచిగా టైం. వెరీ గుడ్. మీరు? నమస్తే, నా పేరు లిప్సిక. నేను బేసిక్ గా సింగర్ ని. 2010 లో ఈటీవీ ద్వారానే పాడతా తీయగాతో నేను పరిచయం అయ్యాను. సో పాడతా తీగ ద్వారా పరిచయం అయ్యారు మా అందరికి మీరు. తర్వాత ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు మూవీస్ లో. టేక్ టు యాక్షన్. ఓకే, సో పాడతా తీయగా ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాను. తర్వాత రీసెంట్ గా సూపర్ సింగర్ లో కూడా పాడాను. సో అలా అలా నడుస్తుంది జర్నీ. అండ్ సింగింగ్ చేస్తూ కూడా ఐఎమ్ ఈవెన్ ఇంటూ డబ్బింగ్. రీసెంట్ గా కుమారి 21F లో డబ్బింగ్ చెప్పాను. ఎస్, కుమారి 21F లో అంటే తెలిసిన మూవీ ఇది. హీరోకి డబ్బింగ్ చెప్పారు. హీరోయిన్ కి. హీరోయిన్ చెప్పారా మీరు? అంటే జలుబు బాగా చేసింది, అందుకని అలా అందుకని హీరోయిన్ వినిపిస్తుంది. జలుబు బాగా ఉండడం వల్ల. అప్పుడు జలుబు లేదు. టోన్ అయి ఉంటే ఆవిడకి హీరో డబ్బింగ్ చెప్తూ ఉంటారు ఆవిడ. రీసెంట్ కుమారి 21F లో కూడా ఫస్ట్ హీరోకి చేశారు, కుదరట్లేదు డామినేట్ చేస్తుంది వాయిస్ అంటే హీరోయిన్ కి మార్చారు. సో వెరీ వెల్ డన్. అండ్ మీరు పాడిన పాటలో మాకు ఫేవరెట్ యువర్ టెంపర్ లో మీరు పాడిన పాట. థ్యాంక్ యూ సో మచ్. సో మా కోసం మీరు టెంపర్ మూవీలో పాడిన పాటని ఈ రోజు ఇక్కడ మళ్ళీ ఒకసారి. బట్ దానికంటే ముందు ఒక్కసారి ఆ కుమారి 21F డైలాగ్ ఒకసారి. మీ పేరు? నా పేరు కుమారి. మీరు ఏం చేస్తుంటారు? నా ఏజ్ 21. మీరు ఏం చేస్తుంటారు? బాయ్ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా? ఐఎమ్ అ ఫీమేల్. నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? కావాలి కావాలి కావాలి, మొత్తం కావాలి. సో డైలాగ్ ఓకే, బట్ పాటకి చాలా జలుబుగా ఉంది. బట్ ఐ ట్రై మై బెస్ట్. నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్, మ్యాజిక్ ఏదో చేసినట్టు ఆన్ ద స్పాట్, నీ మాటలకు పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను ఏం చేసావో అంతకి అది అర్థం కాదే అంతకి, నా గుండె పట్టి లాగి లాగి చంపేస్తావు గిల్లి గిల్లి ప్రేమించేసేలా. One more time, baby, one more time. మళ్ళీ మళ్ళీ చెప్పమాట one more time. One more time, baby, one more time. మళ్ళీ మళ్ళీ చెప్పమాట one more time. ఆ పాటలో ఎంత బాగుంటాయి కదా మనం. సిడి తీసేయండి రా. ఒరిజినల్ పాట పాడినట్టే ఉంది, సేమ్ యాజ్ టీజ్ వచ్చింది సార్. అన్నాను, వాళ్ళు బోనస్. అది లిప్సికాదే ఎఫెక్ట్స్ వస్తాయి స్టార్టింగ్ లో కూడా. డాగ్ ది వాకింగ్ తీసి యా అట్లా కూడా మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేశారు పాట పాడడం. అక్కడి నుంచి డబ్బింగ్ స్టార్ట్ చేస్తాను. వెరీ వెల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో టీవీ టవర్ గారు, మైసెల్ఫ్ రఘురామ్ ప్లేబ్యాక్ సింగర్ అండ్ మ్యూజిక్. ఆధార్ కార్డు తెచ్చారా? లేదా? స్ట్రీట్ నంబర్ 35. సో రీసెంట్ గా ఏం జరుగుతుంది? ఒక బైలింగ్వల్ మూవీ నిత్యా విత్ సత్య అని, తెలుగులో నిత్యా విత్ సత్య, కన్నడలో నిత్యా జొతే సత్య. సో దానికి మ్యూజిక్ చేశాను. సో ఆడియో జస్ట్ రీసెంట్ గా లాంచ్ అయింది. సో మూవీ ఇంకా రిలీజ్ కుంది. వెరీ వెల్ డన్. ఓకే, ఇట్ సైడ్ వీడియో గ్యాంగ్. ప్రదీప్, నేను ఒకటి చెప్పాలి. నేను షోకి రాగానే ఆశ్చర్యం వేసింది, ఏంటి కాజల్ లిప్సిక చైతు కే అని పెట్టారు అని. అంటే KLCK అన్నట్టు నేను తగ్గిపోద్దమ్మా, టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుంది, ప్రాబ్లం కాదు అది. వీళ్ళు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయేలా ఉంది నాలాగే. సో ఇటు సైడ్ వీడియో గ్యాంగ్ ఏంటేటో చేస్తున్నారు కాబట్టి ఈ సైడ్ గ్యాంగ్ కి ఆడియో గ్యాంగ్ అని టైటిల్ ఇచ్చిందాం. మీరు ఎపిసోడ్ అయిపోయింది అనుకుంటున్నారేమో, నా కర్మ, ఇప్పటికి ఇంకా ఇంట్రడక్షన్ మాత్రమే అయింది. సో ఇవాళ ఎపిసోడ్ చాలా దారుణంగా వెరైటీగా ఉండబోతోంది. సో ఆడియో గ్యాంగ్ అండ్ వీడియో గ్యాంగ్, ఆల్ ది బెస్ట్. 4 రౌండ్స్ ఉంటాయి మీకు. అందులో ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే, సో ఆడియో అండ్ వీడియో గ్యాంగ్ ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. చాలా ఈజీ, చాలా సింపుల్ గా ఉంటుంది. మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు, ఒకళ్ళు పాటలు వింటారు, ఒకళ్ళు చీటీలు చదువుతారు. పాటలు వింటున్న వాళ్ళు 120 సెకండ్స్ లోపులో, చీటీలు చదువుతున్న వాళ్ళు ఏం చెప్తున్నారో బయటికి చెప్పగలిగితే ఎన్ని చెప్తే అన్ని 100 పాయింట్స్ మీ అకౌంట్ లోకి యాడ్ అవుతాయి. రైట్? సో ముందుగా వీడియో గ్యాంగ్ ఎవరిద్దరు వస్తున్నారు? ఎవరు వింటారో ఎవరు చెప్తారు? నేను వింటా. నేను చెప్తా. వినేవాళ్ళు అటు, చెప్పేవాళ్ళు ఇటు. ఓకే, సో 120 సెకండ్స్ టైం ఉంది. మ్యాగజైన్ చీటీలు నేను అందిస్తాను, చెప్పడానికి ట్రై చేయండి. ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు, చేతులతో ఏం సైన్ చేయకూడదు, ఓన్లీ నోట్ తో చెప్పాలి. ఆవిడ చెప్పేది మీకు లిప్సింగ్ ఒకటే వినిపిస్తుంది, అర్థం అవుతుంది, మిగతా ఏమీ అర్థం కాదు. ఈ ప్రపంచంలోనే ఉంటారు మీరు.
ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఆన్, అలా ఉంటది అనమాట. 120 seconds క్లాక్ ఇక్కడ ఉంది. your time starts in 1 2 3 go. పురుగులు పడిపోతావు. పురుగులు పడిపోతావు. గట్టిగా. పురుగులు పడిపోతావు. ఊడి పడిపోతావు. పురుగులు పురుగులు. మూడు పురుగులు. మూడు పురుగులు. పురుగులు పురుగులు. మూడు ముళ్ళు. పురుగులు పురుగులు. మొత్తం చెప్పు, మొత్తం మూడు చెప్పు. మూరలు. పురుగులు పడిపోతావు. ముట్టుకుంటే పడిపోతావు. అంతే. సుర్రు సూపర్. సుర్రు సూపర్. సుర్రు సూపర్. రైట్ ఆన్సర్. మా కుక్కకి జలుబు. మా కుక్కకి జలుబు. మా కుక్కకి మా ఊరికి మా రండి. కుక్కకి మా కుక్కకి జలుబు. మాటలు చెప్పు. మా కుక్కకి జలుబు. మల్ల యుద్ధం. మల్ల యుద్ధం. మల్ల యుద్ధం. మళ్ళీ వచ్చావు. మల్ల యుద్ధం. మల్లడుగు. మా కోసం. మల్ల యుద్ధం. మల్ల యుద్ధం కోసం. లండన్ లో లంచ్. లండన్ లో లంచ్. పెద్దగా చెప్పు, పెద్దగా చెప్పు. లండన్ లో లంచ్. అరువు. లాహిరి లండన్ లో లంచ్. లాహిరి లాహిరి లక్సు పప్ప లంచ్కొస్తావా? లండన్ లో లంచ్. లండన్ లో లంచ్. పిచ్చి ముదిరింది. పిచ్చి ముదిరింది. పిచ్చి ముదిరింది. ఎక్కువ చేయకరే. ఎక్కువ చేయకురోయ్. ఇంకేం చేయలేం. ఎక్కువ చేయకురోయ్. ఏం చేయలేవు. ఎక్కువ చెయ్యకురోయ్. ఓవర్ యాక్షన్ చేయకు. ఎక్కువ చెయ్యకు. ఎక్కువ ఎక్కువ చెయ్యకు. కొంగు పట్టి లాగాడు. కొంగు పట్టి లాగాడు. ఆ? కొంగు పట్టి లాగాడు. కొంగు పట్టి లాగాడు. లో కొంగు పట్టి లాగాడు. బావిలో దూకు. కొంగు పట్టి లాగాడు. చీర కట్టి కొంగు కొంగు. టైమ్ అప్ టైమ్ అప్. ఇక్కడ చాలా ఘోరాలు నేరాలు జరిగాయి. మీకు ఏం అవేంటో నేను జరిగాయి? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ లో ఆవిడ చెప్పడానికి ట్రై చేసింది కొంగు పట్టి లాగాడు. ఓ మై గాడ్. అది మీరు చెప్పలేదు. పిచ్చి ముదిరింది చెప్పారు. చెప్పారా? ఎక్కువ చేయకురోయ్ అది మీరు చెప్పలేదు. లండన్ లో లంచ్ ఎలా చెప్పామ్మా? లండన్ లో లంచ్. మల్ల యుద్ధం. మల్ల యుద్ధం. రెండు కరెక్ట్ చెప్పారు. 200 పాయింట్స్ వచ్చాయి మీకు. ఎలా ఆడకూడదో వీళ్ళు చూపించారు కాబట్టి మీరు బాగా ఆడాలి. వీడియో గ్యాంగ్ 200 పాయింట్స్ అయితే ఆడియో గ్యాంగ్ మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? చేతు లిప్సిక. ఆవిడ లిప్సింక్ ఉంటుందని చెప్పి లిప్సికా పంపిస్తున్నారు. డబ్బింగ్ స్టార్ లిప్సిక. డబ్బింగ్ స్టార్ లిప్సికా. ఎవరు పాటలు వింటారు? లిప్సిగా వింటది. ఓ పని చేద్దాం. మీకు డబ్బింగ్ అలవాటు కాబట్టి మీరు పాటలు వినండి. అవతరాడు ఏం చెప్తున్నాడో ఆ లిప్సింక్ బట్టి మీరు ఆన్సర్స్ చెప్పచ్చు కదా. ఓకే మ్యూజిక్ స్టార్ట్ అయిందా? లిప్సిక. చైతో. చేతు. అనుదీప్. అనుదీప్. కాజల్. కాజల్. ప్రదీప్. చాలు చాలు ఇంకా. కిక్కు. కిట్టు. కిక్కు. కిక్కు. అయిందా? అయింది. ఓకే అమ్మా వెరీ గుడ్. మమ్మీ, అయ్యింది. ఇప్పుడు అసలైన ఆట స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 120 seconds లో మీరెన్ని ఆన్సర్ చేస్తారో చూద్దాం. your time starts in 3 2 1. చిటికెల పందిరి. చిటికెల పందిరి. పందిని. పందిరి. పందిరి. మత్తిని. చిటికెల పందిరి. చిల్కల పంది. చిటికెల. చిటికెల. చింకల. చిటికెల. చిటికెల పందిరి. అది చిటికెల పందిరి. నెక్స్ట్ ఏ, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. చిటికెల పందిరి. చిటికెల పంది. పందిగా. చిటికెల పందిరి. పంది. పందిరి. పందిరి. మందిని. పందిరి. మిరపకాయ. 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 ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్. అమెరికా అల్లుడు. అమెరికా అల్లుడు. అల్లు. అల్లుడు. అల్లుడు. అమెరికా అల్లుడు. ఆమెకి అల్లుడు. ఆమెకి అల్లుడు. ఎవరికి అర్థం కాదు. అమెరికా. థ్యాంక్ యూ. అమెరికా. ఏయ్. థ్యాంక్ యూ. అమెరికా. అమెరికా అల్లుడు. బాబీ. బాబీ. చేసేది ఇవ్వకూడదు. ఓకే బాబీ. బాబీ. ఎక్స్ప్రెషన్ ఇచ్చినవన్నీ మైనస్ అవుతాయి. ఎలా? No. చూపులు కలిసిన శుభవేళ. చూపులు కలిసిన శుభవేళ.
చూపులు కలిసిన శుభవేళ. వేస్ట్ మొగుడు. వేస్ట్ మొగుడు. మొగుడు. మోగోడు. పొడుగు. మోగోడు. పొరుడు. మొగుడు. 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 వేస్ట్ మొగుడు. Yes. గుసగుసలు వినాలి. గుసగుసలు వినాలి. గుసగుసలు వినాలి. గుసగుసలు వినాలి. ఇంకేంటి సంగతులు? ఏడుపు కొట్టు మొహం. ఏడుపు కొట్టు మొహం. ఏడుపు కొట్టు మొహం. మొహం. ఏడుపు కొట్టు మొహం. Time up. సో చాలా ఫాస్ట్ గా ఆడారు, చాలా బాగా ఆడారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మీరు మీ స్టైల్లో ఆడుకున్నారు, బాగుంది. పెనాల్టీ వరకు తీసిపోగా మీకు వచ్చిన స్కోర్ 400 పాయింట్స్. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసాడు, ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు ఇక్కడ. Whatever, 200. Oh, we're not scared. Thank you very much. Thank you very much. Thank you very much. So 200 and 400 first round. So audio and video వివచ్చమైన ఫైట్ నడుస్తుందమ్మా. 200 ఇటు 400 అటు. మీరేం కంగారు పడకండి, నేనున్నాను. సో సెకండ్ రౌండ్ చాలా సింపుల్, చాలా ఈజీ. అండ్ లేడీస్ స్పెషల్. మీ టీంలో ఉన్న వీర నారీలు మీ టీం కి స్కోర్ తీసుకొస్తారు, మిమ్మల్ని అందరినీ వాళ్ళు కాపాడతారు. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారో డిసైడ్ చేసుకోండి. సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. ఈ స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే అవుతుంది. వీడియో ప్లే అయిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగి గో అంటాను. గో అన్న తర్వాత డయాగ్నల్ గా హాప్ చేసుకుంటూ వెళ్ళి ఆ డైమండ్ తీసుకుని వచ్చి నాకు ఇవ్వాలి. సో హాప్ చేసుకుంటూ వెళ్ళి డైమండ్ తీసుకొచ్చి ఇస్తారు కదా, ఫస్ట్ ఎవరు తెచ్చిస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ కి 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ కి -100. ఆన్సర్ మేమే చెప్పాలా, మా గ్రూప్ లో ఎవరైనా చెప్పాలి? నాకు రాసి ఇచ్చేయండి, లేకపోతే నేను చదువుతాను. మీ గ్రూప్ లో వాళ్ళు ఎవరు మాట్లాడరు, మీ గ్రూప్ లో ఎవరైనా మాట్లాడితే -100 పాయింట్స్ అవుతాయి. ఇక్కడ ఎవరు ఆడుతున్నారో వాళ్లే మాట్లాడు. మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తారు? నీ గూడు చెదిరింది, నీ గుడిసె కాలింది, యారు కొట్టారు. అగర్వాల్ గారు రండి. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో ఇప్పుడు ప్లే అవుతుంది. వీడియో చూడండి, చూసాక నేను క్వశ్చన్ అడిగి గో అంటాను, అప్పుడే వెళ్ళండి. రైట్? ఓకే, ఆల్ ది బెస్ట్. హియర్ వి గో. ఫస్ట్ వీడియో. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం, ఈ కాన్సెప్ట్ పేరు మా సార్. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేదు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మా సాబ్. ఇవన్నీ లేవు సరే, వాడికి చెవులు కూడా లేవా? చెవిటోడు మా సాబ్. చెవిటోడైతే చెవులు ఉండవా? వాడు చెవిటోడని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మా సాబ్, అందుకే చెవులు తీసేసిన. అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? తర్వాత ఏంటో చెప్పు. ఆకలేస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 drops వాటర్ లీక్ చేసింది మా సాబ్. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా, అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసే వాడికి అర్థం అవ్వట్లేదా? క్లియర్ గానే ఉందిగా మా సాబ్. ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్? ఇంపార్టెంట్ మ్యాటర్ మాస్టర్ గారు. ఇది అంతకన్నా ఇంపార్టెంట్ రా. ఏమి అజ్ఞాని, ఇది క్లియర్ గా ఉందని చెప్తున్నావు అంతే కదా? మా సాబ్ క్రిస్టల్ క్లియర్ ఉన్నది. మీరు చూసిన ఈ వీడియోలో శ్రీహరి గారు ఆ పెయింటింగ్ కు పేరు పెట్టారు, అది గో. ఓకే, జంప్ చేయమంటే ఆవిడ జలకాల ఆడారు. ఆన్సర్ ప్లీజ్. ఆకలి రాజ్యం. ఆకలి రాజ్యం అంటున్నారు ఆ పెయింటింగ్ పేరు. కరుణించిన. ఆకలి రాజ్యం ఇస్ రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. అత్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తాబరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే. కరుణించిన ఆకాశం, ఈ కాన్సెప్ట్ పేరు మా సాబ్. సో వీడియో గ్యాంగ్ కంగ్రాచులేషన్స్. మనకు అసలు పాయింటే రాలేదు, ఆవిడ అసలు గెంతలేదు, ప్రాబ్లమే లేదు అందులో. ఎందుకంటే ఎంత తెలివిగా మైనస్ అయ్యేలా ఇడు కంగారు పడి గెంతింది, అలాగే ఆన్సర్ కూడా చెప్పింది. -100 పోయింది. సో మీ గ్యాంగ్ 300 పాయింట్స్ అండ్ వీడియో గ్యాంగ్ 200 పాయింట్స్. ఓకే, సో బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియోకి సిద్ధంగా ఉన్నారా? ఈసారి 100 పోగొట్టుకుంటారా, 200 తెచ్చుకుంటారా? మీ చేతిలో ఉంది. క్వశ్చన్ ఇంకొంచెం టఫ్ అవబోతుంది.
సెకండ్ వీడియో. నా కోసం లవర్ ని సెట్ చేయమని అడిగితే నువ్వు సెట్ చేసుకుంటావా? ఛీ చిచి, నేను సెట్ చేసుకోవడం అంటే వాడు పెద్ద ట్రాన్స్ఫార్మర్, ముట్టుకుంటే బ్లాస్ట్ అయిపోతావు. అన్ని తెలిసిందానివి వాడెందుకు దువ్వావే? నేను దువ్వడం ఏంటే? నీకోసం వెళ్తే వాడు నన్ను తగులుకున్నాడు. ఆహాహా, ఏం నటిస్తున్నావే? నీకు కావాల్సింది అదే కదా. ఒసేయ్, చెప్తే అర్థం కదా నీకు? వాడితో పెట్టుకుంటే నీ బతుకు పట్ 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 పాప్కార్న్ అయిపోద్ది. నాకు పాప్కార్న్ అయితే నీకేంటి? నిన్ను నాన్న వీళ్ళని ఇక్కడ వదిలి మలేషియా వెళ్ళాడు అనుకున్నాను గానీ వదిలించుకొని వెళ్ళిపోయాడు, ఇప్పుడు తెలుస్తుంది. నా ప్రేమలో చిచ్చురేపావే. వాడితో పెట్టుకో, నీ బతికింకా చిత్తడే చిత్తడి. చిత్తడంటే ఏంటే? ఇదే. ఓకే, ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో వాళ్ళు కొట్టుకుంటూ ఎన్ని సామాన్లు వాడారు? గో. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళకి క్లూ కూడా ఇస్తా. డైమండ్ సెకండ్ ఇచ్చిన వాళ్ళకి -100 ఉంది. సెకండ్ కాజల్ పెట్టింది. కాజల్ ఆన్సర్. క్లూ ఇస్తా అన్నారు. ఊరినే అంటానే బొచ్చుడు అంటానే. ఆన్సర్ అమ్మా. యువర్ టైం 5 4 3 2 1. ఎన్ని ఐటమ్స్? వాళ్ళు కొట్టుకోవడానికి మొత్తం 2 ఐటమ్స్ వాడారు, రైట్? మీరు 2 అంటున్నారు. యాక్చువల్ గా వీడియోలో ఫస్ట్ పిల్లోస్ వాడారు, ఓకే. దాని తర్వాత ఫ్లవర్ వాజ్ వాడారు. దాని తర్వాత రావు రమేష్ మీద ఇసరడానికి ప్లేట్ వాడారు. ఆంటీ మీద కొట్టడానికి చట్నీ వాడారు. అవన్నీ కనిపించలేదు కదా నీకు అన్ని వీడియోలు నేను చూపించిన. ఇప్పుడు 4 ఐటమ్లు చూపించిన. ఇప్పుడు నేను చెప్పిన మీరు అందరూ చూసారు ఐటమ్లు. ఇచ్చే ఇంకెందుకు ఆవిడ కంగారు పెడితే 2 అంది, కానీ ఒరిజినల్ ఆన్సర్ 4. సో -100 పాయింట్స్. నీకు కావాల్సింది అదే కదా. వాడితో పెట్టుకో, నీ బతికింకా చిత్తడే చిత్తడి. చిత్తడంటే ఏంటే? ఇదే. చిన్నప్పటి నుంచి నావన్నీ దొబ్బేశావు. నన్ను మోసం చేస్తున్నావు. వామ్మో, ఎవడని చూస్తే ఏమని అనుకుంటాడమ్మా? అయ్యో. ఎప్పుడు మోసం చేశాడు? అది కాదు, అది కాదు. గేమ్ లో బొమ్మ పడుద్దిలో ఇప్పటి వరకు 2 వీడియోస్ అయిపోయాయి. ఇప్పుడు మనం 3rd వీడియోకి వెళ్తున్నాం. వీళ్ళే ఆడతారా, వాళ్ళ టీమ్మేట్స్ ని హెల్ప్ అడుగుతారా చూద్దాం. మీరు ఆడతారా? నేను జస్ట్ జంప్ చేస్తా, ఆన్సర్ వాళ్ళు చెప్తారు. నేను ఓన్లీ స్కోర్ అంటాను, వాళ్ళు జస్ట్ స్కోర్ వేయకుండా ఉంటారు అంతే. సో మీరు కంటిన్యూ చేస్తున్నారా? ఎవరైనా మీ పార్ట్నర్ వస్తారు? ఎస్, కమాన్, చేంజ్. రెడీ? పొజిషన్స్. బొమ్మ పడుద్దిలో ఇప్పుడు 3rd వీడియో. ఈసారి ఈజీ క్వశ్చన్ అడుగుతాను, మన గ్యారంటీ పాయింట్లు వస్తాయి, ఓకే? హియర్ వి గో. 3rd వీడియో. అందరూ కూర్చున్నారా? నేనే మీ బాటిల్ లెక్చరండి. గుడ్ మార్నింగ్ చెప్పండి రా. గుడ్ మార్నింగ్. లెక్చర్ రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు, కూర్చోండి. ఈ రోజు మన బాట్ని నిన్న జాయిన్ అయ్యా, ఇవాళ లెక్చరర్ అయ్యా, రేపు ప్రిన్సిపల్ అవుతావా? మీకోసం ఏదమ్మని అవుతాను మేడం. ఓయ్, ఏంటో చూపు. అధ్యక్ష, కూర్చో. అయినా బీకామ్ లో బాట్నీ ఏంట్రా? కన్ఫ్యూజన్ లో ఉండి అలా రాశాను మేడం. జాయిన్ అయిన 2వ రోజే కన్ఫ్యూజనా? అవును మేడం, ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు కాదు మేడం. చిన్నప్పుడు ఇన్స్పెక్టర్ అవుదామని స్కూల్లో జాయిన్ అయ్యాను మేడం. అప్పుడు మీలాంటి టీచర్స్ అశోకుడి గురించి, అతని గొప్పదాని గురించి చెప్పారు మేడం. అసలు అశోకుడికి ఇన్స్పెక్టర్కి ఏంటి సంబంధం? అప్పుడు మొదలే మేడం ఆ కన్ఫ్యూజన్. నేనే కాదు మేడం, మొత్తం మా యూత్ అందరికీ కన్ఫ్యూజనే. ఇంట్లో అమ్మలేమో డాక్టర్లు అమ్మంటారు, నాన్నలేమో ఇంజనీర్లు అమ్మంటారు. నువ్వేంటవుతావని ఎవ్వరేం అడగరు. కన్ఫ్యూజన్ కాక ఏంటి మేడం వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో సుమన్ శెట్టి గారు మాట్లాడారు.
ఆయన కాలేజ్ లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? గో. అయ్యో పడిపోయారు మీరు. ఓకే కదా, ప్రాబ్లం లేదు. ఓకే అక్కడ మీరు కంప్లీట్. కాజల్, వాట్ ఈస్ ద ఆన్సర్? 2 days. 2 days జాయిన్. రైట్ ఆన్సర్ నాకు తెలుసు. ఎప్పుడు జాయిన్ అయ్యాడు? సెకండ్ డే. మండేనా ఫ్రైడేనా అని అడగలే, ఎప్పుడు జాయిన్ 2 అయ్యాడు? days. నిన్న జాయిన్ అయ్యాడు. అది కదా, అది కూడా నేనే చెప్పించాలా? రైట్ ఆన్సర్ 200 points. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో తేలేలా హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హాయ్ హూలా లా. రేయ్, నిన్న జాయిన్ అయ్యా, ఇవాళ లెక్చరర్ అయ్యా, రేపు ప్రిన్సిపల్ అవుతావా? మీకోసం ఏదమ్మని అవుతాను మేడం. సో ఆడియో గ్యాంగ్ ఇది రైట్ ఆన్సర్ చెప్పడం వల్ల మీ స్కోర్ వెళ్ళింది 400 points అండ్ వీడియో గ్యాంగ్ 200 points. ఓకే, సో ఇప్పుడు ఇంకా లాస్ట్ వీడియో మిగిలింది. ఈ వీడియో కనుక మీరు చెప్తే స్కోర్ లెవెల్స్ అవుతుంది. అంటే చెప్పాలి అంటే ముందు జాగ్రత్తగా వెళ్ళి రావాలి. జాగ్రత్తగా వెళ్ళొస్తేనేగా నేను ఆన్సర్ అడగలను. వాళ్ళకంటే ముందే మీకు ఆన్సర్ తెలిసిన విషయం నాకు తెలుసు, కానీ మీరు వెళ్ళలేదు, రాలేదు, మధ్యలో మోకాళ్ళు మాసప్ ట్యాంక్ లో పెట్టారు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో, హియర్ వి గో. మీ డాడీ ఎక్కడే? ఫ్లైట్ కి టైం అయిపోతుంది. నేను చూస్తున్నాను, అందరి పాస్పోర్ట్లు ఆయన దగ్గరే ఉన్నాయి. ఫ్లైట్ కి ఏమో టైం అవుతుంది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఏయ్, ఏంటి ఓకే? అది కాదే, అతను నేను కావాలని గుద్దాడు. డోర్ పోతుంది. ఏయ్, చూడదోనా? ఏం చూడదోనా? ఇలాంటి వాళ్ళు విడిచిపెట్టకూడదు. అమ్మాయి కనపడగానే సైట్ కొట్టడం, డాష్ కొట్టడం. చిల్లర్ ఫెలోస్. ఏంటి సారీ చెప్తావా? అసలు నిన్ను వదిలేసి ఆ అమ్మాయిని అలా గుద్దానా అని ఆలోచిస్తున్నా. ఏంటి నన్ను గుద్దుతావా? ఏది గుద్దు గుద్దు గుద్దు. ఏదో అంటే నిజంగానే గుద్దేస్తావా? వద్దు వద్దు అంటేనే మగాళ్ళు గుద్దుతారే, అలాంటిది గుద్దు గుద్దు అంటే వాళ్ళకి చోటే క్యా? షడప్. అసలు నిన్ను అనాలి. ఏయ్, ఏం నువ్వు? ఏమైంది? ఏం లేదు సార్, బోర్డింగ్ టైం అయిపోయింది. నేను అటు నుంచి వస్తున్నాను, వీళ్ళు ఇటు నుంచి వస్తున్నారు. అనౌన్స్మెంట్, టెన్షన్, ఇద్దరం చూసుకోలేదు. నేను ఆ అమ్మాయిని గుర్తించుకున్న అమ్మాయి బానే ఉంది, వాళ్ళకి లేని దీనికేంటో నాకు అర్థం కావట్లేదు. अरे कुछ नहीं मियाँ, मैं उधर से आ रहा हूँ मियाँ, वो पुट्टी इधर से आ रहा है, या उसको टाइम हो गया, मुझको टेंशन बढ़ गया, अब उस लड़की को मारा. इसे मेरी गलती काम यहाँ. వీడేంటి క్యాసెట్ ని మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసి చూపిస్తున్నాడు? మేడం బరాబర్ అవునా? యు షట్ అప్ యా. என்னாச்சம்மா? அண்ணா ஒண்ணு இல்லண்ணா, நான் அந்த பக்கம் நின்று வந்துட்டு இருந்தேன், பொண்ணுங்க இந்த பக்கம் நின்று வந்தாங்க. நான் சடன் బాబు దేశంలో 2 రాష్ట్రాలు, రాష్ట్రానికి భాష, నువ్వు భాష గుద్దురు గుద్దావనుకో మాకు భాష. నాకు తెలుసు మీరు ఇప్పుడు నేను ఏ క్వశ్చన్ అడుగుతానని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలుసు, కానీ వేరే క్వశ్చన్ అడుగుతారని కూడా మాకు తెలుసు కదా. రైట్, మీరేమో లెక్కలెట్టేసుకుని ఉంటారు, నాకు కూడా బాగా అర్థమైంది. నలుగురు అమ్మాయిలు ఉన్నారని చెప్పి లెక్కేసుకుని ఉంటారు, అలా కూడా లెక్కేసుకుని ఉంటారు. బట్ నేను అడగబోతున్న క్వశ్చన్, వెంకటేష్ గారు బ్యాగ్ ఏ సైడ్ నుంచి ఎట్ సైడ్ వేసుకున్నారు? గో. ఆన్సర్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి, అంటే ఇక్కడ వేసుకున్నారు, బ్యాగ్ ఇక్కడ ఉంది. అది షూర్ ఫైనల్ ఆన్సర్? ఇటు ఇటు నా వైపు. ఇటు చూడు, చెప్పు ఆన్సర్. లెఫ్ట్ నుంచి రైట్. ఓకే, సో వీడియోలో ఏమున్నా కాజల్ గారు మాత్రం బ్యాగ్ వెంకటేష్ గారు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వేసుకున్నారు అంట. రైటా? రైట్ ఆన్సర్ 200 points. సక్సెస్ఫుల్ గా 4 వీడియోలకి 4 ఆన్సర్లు ఆవిడే ఇచ్చారు. కొన్నిసారి తెలుసుకుని ఇచ్చారు, కొన్నిసారి తెలియకుండా ఇచ్చారు, కొన్నిసారి పక్క వాళ్ళని అడిగారు. వెల్ ప్లేడ్. యాక్చువల్లీ 4 రౌండ్లు ఎగిరి గెంతుకొని వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిందంటే వస్తాం. సో వీడియో గ్యాంగ్ యు ఆర్ ఇన్ 200 points అండ్ ఆడియో గ్యాంగ్ 600 points. థర్డ్ రౌండ్ కి వచ్చారు. థర్డ్ రౌండ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది, ఎందుకంటే మీ గ్యాంగ్ నుంచి కొంతమంది ఒక సిచ్యువేషన్ ఇస్తాం, కొంతమందికి ఒక సిచ్యువేషన్ ఇస్తాం. ఆ సిచ్యువేషన్ కి
మీరు ఎంత బాగా యాక్ట్ చేస్తే, మమ్మల్ని ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తే అన్ని ఎక్కువ పాయింట్లు మీకు వస్తాయి. ఓకే, రెడీయా? లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే, థర్డ్ రౌండ్ జంబలకడి పంబ. ఓకే, సో ఆడియో గ్యాంగ్, మనం ఈ రౌండ్ లో మీరు ఒక సిచ్యువేషన్ ఇస్తాను మీకు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మమ్మల్ని ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తే అన్ని ఎక్కువ పాయింట్లు మీకు వస్తాయి. సో ఈ రౌండ్ లో మాక్సిమం లీడ్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ ఇస్ ఫైనల్ రౌండ్. సో మీ నలుగురు ఆడియో గ్యాంగ్ కాబట్టి, ఆడియోతో బాగా సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి మీకు ఆర్జేగా ఉన్న వాళ్ళకి కాలర్స్ చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు. ఆ కష్టాలు ఏంటో మీకు తెలుసు, ఇదివరకు నాకు తెలుసు, కానీ ప్రపంచానికి కూడా తెలియజేయాలి కదా. ఆర్జేయింగ్ లో వచ్చే కష్టాల గురించి మీ నలుగురులో ఎవరో ఒకరు వచ్చి పర్ఫామ్ చేయొచ్చు. మన ఆర్జే చేతున్నాడుగా, చాటర్ బాక్స్ చేతు బెండైట్ బిర్యానీ అంటూ సంచలనం సృష్టిస్తున్న మా ఆర్జే చేతు ఆర్జేగానే వస్తారు. విన్నర్ ఇంకా జబర్దస్త్ మస్తీ. చూసుకుని చెప్పమ్మా, చూసుకుని చెప్పు, రాసిచ్చారు కదా, చూసుకుని చెప్పు. 5000 కూడా ఇచ్చాడు నన్ను పొగడమని. ఓకే, సో తను ఆర్జే, మరి కాలర్ ఎవరు? కాలేజ్ మేము ముగ్గురు కాలర్. ఓకే, ఆర్జే గారు ఇక్కడ రండి. You're listening to Hyderabad's #1 FM station, Kick FM, only on Super Hits. One more. You are listening to Hyderabad's #1 FM station, Super Hits 93.5 FM, Midnight Biryani with Chatterbox Shaitu. Chatterbox Shaitu తో ఫుల్ టు చిట్ చాట్ చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 40934935. ఈ నెంబర్ కి కాల్ చేసి మీకు పాట కావాలా, నా మాట కావాలా, పులియార్ కావాలా, పొట్లం కావాలా, ఏదైనా సరే కాల్ చేయండి. ఈ నెంబర్ కి మాట్లాడుకుందాం. లెట్స్ టేక్ అవర్ ఫస్ట్ కాల్. హలో 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 మీకోసం మంచి పాట ప్లే చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. లెట్స్ టేక్ అవర్ నెక్స్ట్ కాల్. హలో 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 అండి, మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్. హలో 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 మేడం మీ వాయిస్ వినిపించలేదండి. హలో 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 ఆల్రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హాయ్, హూస్ దిస్? ఏంటండి మీరు వేస్తున్న పాటలు ఏంటండి? భక్తి పాటలు ఏంటండి? భక్తి పాటలు భక్తి పాటల కోసం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉదయ రాగం వినండి. మీ చాగంటి గారి దివ్య ప్రవచనాలు. డే మొత్తం వేయాలండి భక్తి పాటలు వేయకుండా ఏం మాట్లాడుతున్నారు? చిన్నగా మాట్లాడడం నేర్చుకోండి, ఆ తర్వాత భక్తి పాటల గురించి అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కాలింగ్ అండి. బాయ్ బాయ్ అండి. హలో హలో హాయ్ హలో భయ్య, బ్రహ్మోత్సవం ఎప్పుడు రిలీజ్? బ్రహ్మోత్సవం వచ్చేసి డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ అయినాక నాకు చెప్తారు, నేను ఫిక్స్ అయినాక మీకు చెప్తారండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ భయ్య, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. టేక్ ఏ బ్రేక్ అండ్ తర్వాత నేను వస్తాను మళ్ళీ ఇంకో కాల్తో మాట్లాడతాను. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలో నిర్మాలో रंगीन कपड़े भी खिल खिल जाए, మన తెలుగు షో మొట్టి మలియాన్ని చెట్టుకెళ్ళ మాయం చర్మాన్ని చేస్తుంది ఆయుర్వేదంగా. ఈ నగరానికి ఏమైంది? నా పేరు ముఖేష్. Alright, welcome back. You are listening to Super Hits 93.5 FM with Midnight Biryani. నేను మీ చాటర్ బాక్స్ అయితే. Let's check our next call. Hello. హలో హలో కాల్ కలిసింది. హలో, మీ కాల్ కలిసింది. ఎవరు మాట్లాడుతున్నారు? Yes, నేను చేతు మాట్లాడుతున్నారు. గట్టిగా ఇంకొకసారి చెప్పరా ప్లీజ్. ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరేంటండి? నా పేరు లక్ష్మి అండి. మీరు అమ్మాయేనా? హలో, ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా మీకు? కాల్ చేసావు నాకు? అన్నిసార్లు కాల్ చేయలేదు. ఎన్నిసార్లు కాల్ చేసావు తెలుసా? ఒక 60-70 టైమ్స్ చేసింటాను. చాలా కూడా కాల్ చేస్తూ ఉన్నారు. చెప్పండి. చాలా పెద్ద ఫ్యాన్ అండి నేను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ఒక పాట ప్లే చేస్తారా? మీరు ఒక పాట పాడతారా? పాడతాను. పాడండి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటాను ప్రతి నిమిషము నేను నా గుండె ఇన్నర్ ఫీలింగ్ అది, కానీ ఎఫెక్ట్ చేసి కవర్ చేసిన. నాకు చాలా ఇష్టం ఈ యాంకరింగ్ అంటే. ఎన్నిసార్లు ఫోన్ చేశాను అసలు
అసలు నా కిస్మత్ కి కనెక్షన్ అలా ఉంది కాబట్టి మీకు నాకు కాల్ కలిసింది ఈ టైంలో మీ పాట మీకోసం ఒక సాంగ్ డెడికేట్ చేస్తాను ప్లీజ్ ప్లీజ్. నేను డెడికేట్ చేస్తాను మీకోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండి. నమస్కారం. లెట్స్ టేక్ నెక్స్ట్ కాల్. దానికన్నా ముందు మీకోసం ఆ కుమారి 21F నుంచి సూపర్ హిట్ పాట ప్లే చేస్తాను. బ్యాంగ్ 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 కాక్. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. హైదరాబాద్ #1 FM స్టేషన్ సూపర్ హిట్స్ 93.5 రెడ్ FM లో మీరు వింటున్నారు మిడ్ నైట్ బిర్యానీ. ఎందుకో తెలియనటువంటి భయం కూడా పుట్టుకొస్తుంది నాలో. ఎందుకంటే రాత్రి అయింది కదా, రాత్రి అయితే అందరూ ఆబ్వియస్లీ భయపడతారు. భయపడే కాకుండా రాత్రి ఇంకో పనులు కూడా వేస్తారు అనుకోండి. పడుకోవడం తినడం. లెట్స్ టేక్ నెక్స్ట్ కాల్. హలో 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 సార్ సార్ నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? చాలా బాగున్నాం. మీరు ఎట్లున్నారు సార్? భలే ఉంది సార్ మీ గొంతు. హలో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ అది ఏం చేస్తున్నారు సార్? నేనా ఇప్పుడే ఇల్లు ఉడిచానండి, అంట్లు తోమని వెయిట్ చేస్తున్నాను. అరే నాది అయిపోయిందండి, వాళ్ళు కొంత తొందరగా అయిపోయినది. ఏమంటుండేది అలా? నేను వంకాయ కూర అండి. అయితే మాది వంకాయలోకి కాంబినేషన్ పప్పు చారు చేసినాము, ఇప్పుడు అయిపోయింది కడిగేసిన. అది మీ ఆవిడ కూడా మా ఆవిడ రాక్షస అయింది. నాకు ఇంకా పెళ్లి కాలేదండి ఒక్కసారి కూడా. అస్సలు నాకు కూడా అవ్వలేదండి. అవదు కూడా అనుకుంటా. కానీ పక్కింటి ఆవిడ మాట్లాడుతా అంటున్నారు, మీతో మాట్లాడతారా? పక్కింటి ఆవిడతో మాట్లాడే ఇంకేం లేదా? ఐ మీన్ వంటలు నేర్చుకోవడం. ఇది రేడియో కదండి, అంతకు మించి మీరు ఏం చేయలేరండి. ఓకే అండి, సరే ఇవ్వండి మాట్లాడదాం. హలో హలో హలో. ఏ కాదు ఇంకో ఆంటీ ఉన్న పక్కింటి ఆంటీ కూడా ఫోన్ ఇవ్వు ఒకటి సార్. ఆయన ఖాళీగానే ఉంటారు, ఆయన అందరితో మాట్లాడతారు. మీరు మాట్లాడు. హలో ఎవరు? హలో నేను మాట్లాడతాను. హలో 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 మమ్మీ మమ్మీ రేడియోలో మాట్లాడుతున్నాడు నువ్వు. హలో టీవీలో రావట్లేదేంటి నువ్వు మాట్లాడుతుంటే? హలో టీవీలో రాత్రి ఇది రేడియోలో వస్తుంది. హలో చైతు గారేనా అండి? హలో అవునండి చైతు గారు, మీ షో మేము చాలా వింటామండి. వినాలండి, అందుకే పొద్దున దాకా మీరే వస్తూ ఉంటారేంటండి? అలా అనుకో దొరికిపోతావు. ఆయన 2 hours వస్తారు. కాదండి, పొద్దున వస్తారు రాత్రి వస్తారు. పొద్దున 11 గంటలకి రేడియో పెట్టుకుంటానా అప్పుడు వస్తాడు. నైట్ 11 పెట్టుకుంటానా అప్పుడు కూడా వస్తాడు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంటున్నట్టు. మీకోసం అద్భుతమైన పాట ప్లే చేస్తాం, వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 రెడ్ FM లో మిడ్ నైట్ బిర్యానీ విత్ మీ చాటర్ బాక్స్ చేతు. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. నిజంగా ఆర్జే కష్టాలు. ప్రదీప్ ఓకే ఓకే బట్ ఆల్ ది బెస్ట్ మీ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. సో ఆడియో గ్యాంగ్ చాలా అద్భుతంగా లాస్ట్ లో ఓకే బాగా వచ్చింది. లాస్ట్ లో ఓకే బాగా వచ్చింది. సూపర్ వండర్ఫుల్. రేడియోలో జరిగేది లైవ్ లో మాకు చూపించారు. అండ్ ఆడియో గ్యాంగ్ ఇలా చేస్తే మరి వీడియో గ్యాంగ్ వీళ్ళ కష్టాలు ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. సో మీకు సిచ్యువేషన్ ఇస్తాను. 2015లో అబ్బాయిలు 30 మంది ఉంటే అమ్మాయిలు 3 ఉన్నారు. సో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది, పెళ్లిళ్ళు అవ్వట్ల చేతుగళ్ళగా. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే 2015లో పెళ్లి కొడుకు మీకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి. సో సెలక్షన్ కోసం 3 అమ్మాయిలు వచ్చారు. ఈ పరిస్థితులు ఆ కష్టాలు ఏంటో మాకు ఒకసారి తెలియజేస్తారా? రెడీ, లెట్స్ గో. బాబు ఏంటమ్మా కొంచెం తల పైకెత్తు, చూడాలా వద్దా? ప్రైస్ ట్యాగ్ ఏది? నీ ఇష్టం వచ్చినట్టు కూర్చుంటావా? అంటే వాళ్ళు వేస్తా అన్నారండి, వేసుకుని కూర్చోవాలి కదా. ఈసారి వేసుకుంటా. రూల్స్ తెలీదా? అంటే ఇప్పుడే కొత్త కదా. నేను వస్తున్నానని తెలీదా? తెలియదండి, ఇప్పుడు వచ్చారు కదా. కొంచెం తలదించుకో, కొంచెం ఎక్కువ ఎత్తి మాట్లాడుతున్నట్టున్నావే. సిగ్గా భయమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అండి. అబ్బో చాలా సెకలు ఉన్నాయి బాబు నీ దగ్గర. ఏంటి వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇలాంటివి ఏమైనా వాడతావా? అంటే ఆ అకౌంట్లు లేవండి, మీరు పెట్టుకోమంటే పెట్టుకుంటాను. అస్సలు వద్దు, కానీ నాకు 2 అకౌంట్లు ఉన్నాయి. పాస్వర్డ్ మాత్రం అడగకూడదు. ఓకేనా నీకు? నాకు ఓకే అండి, మీరు ఎలా ఉన్నా నాకు ఓకే. ఇటు తిరుగు బాబు, కొంచెం అటు తిరిగితే ఏ అమ్మాయి నచ్చిందా ఏంటి అడు చూస్తున్నావు? అంటే సిగ్గేస్తుందండి. సిగ్గా? నటన బాగా ఉన్నట్టుంది, నరనరాల్లో ఉన్నట్టుంది. ఇప్పుడే ట్రై చేస్తున్నది. ఇంగ్లీష్ ఏమన్నా వచ్చా? నాకు రాదండి, మీరు ఒప్పుకుంటే నేర్చుకుంటా. ఏమి రావైతే మొత్తానికి? అంటే అన్ని వచ్చండి, కానీ మీరు ఒప్పుకుంటే ఏదన్నా చేస్తాను. ఒప్పుకోపోతే అయినా చేస్తాను. ఏం చేస్తావు? మీరు ఏం చేయమంటారండి అదే చేస్తాను. అవునా? ఏం చేయగలవు ఒకసారి చూపించు. డాన్స్ వచ్చా? వచ్చండి. ఏదో ఒకసారి చేయమ్మా డాన్స్.
పడిపోతున్నావు బాబు? అంటే మిమ్మల్ని చూడగానే పడిపోయింది అది కదా. అందరికీ తెలుసు, ఇక్కడ చూసే వాళ్ళందరికీ నన్ను చూడగానే పడిపోతారని. వద్దులే, అంత ఎక్స్ప్రెషన్ వద్దులేమ్మా. సరిపోద్దండి. ఇంకొంచెం పెంచు. నెక్స్ట్ చూసుకో, కొంచెం జాగ్రత్తగా చూసుకో బాబుని. చేయి పైకెత్తు. ఏంటి మజిల్ ఏంటి? నచ్చలేదండి. ఎంతసేపు తినడమే గానీ ఎక్సర్సైజ్ చేయవా? అంటే అప్పుడప్పుడు చేస్తానండి. కాళ్ళు ఎగుస్తుందా లేదా? కాలే ఏంటి ఎత్తలా పోతున్నావు ఏంటి? అంటే ఇక్కడ దాకా అంటే వస్తుంది. కాలే ఎత్తలేకపోతున్నావు, ఇంకా ఎక్కడ? వీక్ గా ఉన్నాయో ఏంటి? దాచేసుకుంటున్నావు ఏంటి? ఏం చూడకూడదండి. ఇక్కడ కూర్చో ఫస్ట్. ఏంటి మెజర్మెంట్స్ ఏంటి? మెజర్మెంట్స్ అండి 26, 32, 32. టింగర్ మొహోడా, నాయి కాదు నీవి చెప్పు. నాయే చెప్పానండి. నీవేనా? గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరండి. అంతకు ముందు తిరిగిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఎక్కడికండి? పార్కులకి వాటికి నువ్వు? అవి దానికి చాలా దూరంగా ఉంటానండి. ఆహాహాహా. ఓకే, నెక్స్ట్ పెళ్లి కూతురు. ఈ ఐటమ్ ఒకసారి ఆలోచించాలి. ఐటమ్ ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇవన్నీ మనకి ఎందుకులే కానీ వంట బాగా చేస్తావా? మీరు ఒప్పుకుంటే చేస్తానండి, లేకపోతే ఒప్పుకుంటూ చేసేదేంటి? వంట ఇంతవరకు చేసావా లేదా? అంటే మీరు చేయాలి కదండి. నేను చేస్తాను. బట్టలు ఉతకడం, నాకు జడ వేయడం, మేకప్ వేయడం ఇవన్నీ వచ్చా? ఇప్పుడు ఏమంటారా? ఇప్పుడు వద్దులే కానీ వద్దు, కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. బట్టలు ఉతికేవా ఎప్పుడన్నా? ఉతికానండి. ఉతికేవా? ఓకే. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పడుకునేటప్పుడు మ్యూజిక్ వింటాను, లేచినప్పుడు మ్యూజిక్ వింటాను, తినేటప్పుడు వింటాను, అలా వింటూనే ఉంటాను అనమాట. అలా వింటానే ఉన్నాను. నీకు పాటలు వచ్చా మరి? లైట్ గా వచ్చండి. లైట్ గా వచ్చా? ఏదో ఒక పాట పాడు. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోళ్ళు వదిలేశారు, పట్టుమని పదాలేలురో నా సామి కట్టుకుంటే. ఆపు చచ్చిపోయేలా ఉన్నా నీ పాట విని. నేను ఎలా కనిపిస్తున్నాను? చక్కగా బొట్టు పెట్టుకొని జడేసుకొని ఇంత పద్ధతిగా ఉంటే పుట్టింటోళ్ళు వదిలేసారని ఐటమ్ సాంగ్ పాడతావా? ఏకాడా జడ ఏకాడా ఇక్కడ లేదండి, అప్పుడప్పుడు అలా కవర్ చేస్తుంటారు. దీన్ని మా ఊళ్ళో జడనే అంటారులేండి. అది కాదు, ఇంతకీ నీకు పాటల్లో ఫెయిల్. వంటలు ఎలా ఉంటావో నేను చూస్తుంటే తెలుస్తుంది. ఈ రకంగా నేను తయారైననుకో రేపు మా అమ్మ వాళ్ళు ఏం ఫీల్ అవరా మరి? ఫీల్ అవుతారండి. మీరు ఒప్పుకుంటే నేర్చుకుంటాండి వంటలన్నీ. నేర్చుకుంటామా? వచ్చున్నా అంటే కవర్ చేయనండి. కవర్ చేసావా? అతి వినయం ఎక్కువైపోయింది. పనికిరాడు. జస్ట్ ట్రయల్ పార్ట్ కోసం మాత్రమే నేను ఇక్కడ తీసుకొచ్చాం. అసలు ఐటమ్ రియల్ రాజా రామ. నేను ఈ స్కిట్ లో లేను, నాకు సంబంధం లేదు. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. విషయం ఏంటంటే ఈ రోజు పెళ్లి కొడుకు ఈయన అనమాట. దగ్గరికి వెళ్ళేటప్పుడు మేము ట్రైల్ పార్ట్ గా నిన్ను ఎప్పటికీ పెళ్లి అవట్లేదని మార్కెట్ లో టాక్ ఉంది. అవును మరి నిజంగా ఫీల్ అయ్యావా? ఇప్పటి వరకు మార్కెట్ లో బాగా వినపడింది ఏంటంటే ప్రదీప్ కి పెళ్లి అవ్వట్లేదు అని తెలిసి మేము పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చాం అనమాట. ముగ్గురం. నాకపోతే నేను చూసుకోవాలి, పెళ్లి చూపులు మీరు చూసుకోవడం ఏమిటి? ఇంకా మీకు అసలు అమ్మాయి లేదు, దొరకట్లేదు, అందుకని వెళ్ళట్లేదు కదా, అందుకని మేమే మీ దగ్గరికి నేను పెళ్లి చూపులకి వెళ్ళట్లేదు, పెళ్లి చూపులు నా దగ్గరికి వచ్చాయా? నువ్వు నెలకి లిప్స్టిక్ ఖర్చులకి మరి నేను అంటే ఆల్ అకౌంట్స్ కలుపుకొని మొత్తం బీప్ అంత సంపాదిస్తున్నాను అనమాట. ఆల్ అకౌంట్స్? ఏం అకౌంట్స్? హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కరూర్ వైశ్య. వంటలు వచ్చా? వంట ఐ మీన్ లైక్ ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రతిరోజు చూస్తున్నాను, పొద్దున్న సాయంత్రం చాలా నేను ఫారిన్ ఎక్కడ తీసుకెళ్తా ట్రిప్? మన పెళ్లి అయిపోయిన తర్వాత మూసాపేట్, ఎర్రగడ్డ. నువ్వు వెళ్ళాలి, నేను వెళ్ళాలి. ఈవెంట్ చేసుకుంటే నేను అక్కడే ఉండాలి. ఇంకా చేపలే, ఉప్పు చేపలే అమ్ముకోవాలి. పక్కన పెట్టేద్దాం. మరి మేమిద్దరు ఇప్పుడు మా ముగ్గురులో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నావు? అయ్యో నాశనం అయిపోతావు భయ్యా. నాకు 3 ఆప్షన్స్ ఉంటాయి, నచ్చదు. మినిమం 4 ఉండాలన్నమాట. అటు కూడా ఒక లుక్ అయింది. ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్ ఏమైనా వాడచ్చా? నేను మీరందరూ పక్కన తప్పుకోండి. నేనే ఫిక్స్ అయిపోమ్మా. మీరిద్దరు చూసుకోండి, పదండి మనం వెళ్ళిపోదాం. వెరీ గుడ్, అలాగే చాలా బాగా వచ్చింది.
అతి త్వరలో ఎట్టి పరిస్థితుల్లో ఈ రౌండ్ లేపేస్తాను నేను, డౌటే లేదు అందులో నాకు అర్థమైపోయింది. బట్ ఆడియో గ్యాంగ్ అండ్ వీడియో గ్యాంగ్, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. ఓకే, సో ఇద్దరు పెర్ఫార్మెన్స్ అయిపోయి బీభత్సంగా చేశారు. అండ్ ఇంత బాగా చేశాక నేను పాయింట్లు ఇవ్వాలిగా, ఇవ్వకపోతే బాగోదు కదా. సో ఆడియో గ్యాంగ్ మీరు ఇంత బాగా చేశారు కాబట్టి 100 out of 100. మీ టోటల్ స్కోర్ అయింది 700 పాయింట్స్. అండ్ వీడియో గ్యాంగ్ వాళ్ళు ఒకళ్ళు ముగ్గురు కలిపి చేశారు, బట్ కాన్సెప్ట్ బాగా పండింది వాళ్ళకి. అండ్ అందరికి క్లారిటీగా అర్థమైంది కాల్స్ మాట. ఇక్కడ మాత్రం అబ్బాయికి స్వయంవరం చేశారు. ఇంట్రెస్టింగ్ గా స్క్రిప్ట్ వెళ్తుంది అని అనుకున్నాను, వాళ్ళకంటే ఎక్కువ పాయింట్లు వస్తాయి అని అనుకున్నాను. బట్ 300 పాయింట్స్ వచ్చాయి మీకు. ఓకే, వీడియో గ్యాంగ్ 500, ఆడియో గ్యాంగ్ 700. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను నేను. ఇక్కడ వీడియో గ్యాంగ్ ని ఆడియో గ్యాంగ్ ని కంట్రోల్ చేయలేక వేసుకున్న మేకప్ మళ్ళీ వేసి దాన్ని తుడిచి చాలా కష్టాలు పడుతున్నాను. ఇంకొక రౌండ్ ఆడితే అమ్మయ్య అయిపోతుంది. అండ్ వీళ్ళు ఒకళ్ళిద్దరు ఆడుతూనే ఇంత బీభత్సం జరుగుతుందంటే ఈ రౌండ్ లో నలుగురు ఆడతారు, అదే నాకు టెన్షన్ గా ఉంది. ప్లీజ్ హ్యాండిల్ విత్ కేర్. ఓకే, సో వీడియో గ్యాంగ్ అండ్ ఆడియో గ్యాంగ్ లాస్ట్ రౌండ్ 90 seconds టైం ఉంది. నలుగురు ఆడతారు ఈ టాస్క్ రౌండ్. ఇందులో మాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. ఇద్దరు మధ్యలో 200 పాయింట్స్ మాత్రమే డిఫరెన్స్. ఓకే, లాస్ట్ రౌండ్ కాస్కోన వాస్కోడిగామా. సో December 31st కాబట్టి మరి కొద్ది సేపట్లోనే కొత్త సంవత్సరం మొదలవుద్ది. సో కొత్త సంవత్సరాన్ని కూడా ఇంతే ఆనందంగా హ్యాపీగా కొట్టుకోకుండా పాయింట్లు ఎన్ని వచ్చినా హ్యాపీగా ఉందాం మనం. సో అందరికి ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎస్, సో మా ఈ December 31st ఎపిసోడ్ లో లాస్ట్ రౌండ్ కి వచ్చారు మా కిక్ గ్యాంగులు, వీడియో గ్యాంగ్ అండ్ ఆడియో గ్యాంగ్. నలుగురు ఆడతారు, 90 seconds టైం ఉంటుంది. ముందు మీ గ్యాంగ్ ఆడతారు. ఇద్దరు ఈ లైన్ వెనకాల, ఇద్దరు ఆ లైన్ అవతల నుంచుని ఉంటారు. ఇక్కడ నుంచి హెడ్ తో బెలూన్ ని కొట్టుకుంటూ అక్కడ దాకా తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అదే కంటిన్యూ చేసుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లి ఆ పెద్ద బొచ్చులో వేస్తారు. పెద్ద బొచ్చులో ఎన్ని బుడగలు ఉంటే అన్ని 100 పాయింట్లు మీకు వస్తాయి. ఓకేనా? సో ఎవరు ముందుంటున్నారు, ఎవరు ఇక్కడ ఉంటున్నారు? బెటర్ ఏమో వీడియో గ్యాంగ్ తోనే స్టార్ట్ చేయాలి. వాళ్ళు మొదలు పెట్టారు కదా, అందుకని ఇప్పుడు మీరు మొదలెడతారు. కాదు ప్రదీప్, సినిమాలు కూడా ఫస్ట్ మూకీ సినిమాలు వచ్చాయి, ఫస్ట్ వీడియోనే వచ్చింది, ఆ తర్వాత ఆడియో డబ్బింగ్ స్టార్ట్ అయింది. హ్యాపీ న్యూ ఇయర్. రండమ్మా. నైన్టీ సెకండ్స్ లో ఎంత ఫాస్ట్ గా అంటే అంత ఫాస్ట్ గా వేసేసుకోండి. ఓకే, మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోద్ది. మరి బుట్లో నిన్ను కూడా వేసేసుకోవచ్చా? అంటే నన్ను కూడా నెత్తి మీద ఇల్లు ఎగరేసుకుంటే తీసుకెళ్ళి వేయగలితే వేయండి. ఓకే, రెడీ? 90 seconds time starts in 3, 2, 1, go. పగడో 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 దోడో దోడో నిన్ను ఆపే దవడో చల్ పగడో 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 నెపో ఆపో కట్ నేడే నేడే లైన్ వెనకాలే ఉండాలి. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికటోనో బ్యారికేడ్స్తోనో ఆస్కులన్నీ లాగేరో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో అగర చటుషారో మిస్టరీ కొపారో లెక్కలన్నీ తెచ్చరో ఏ విక్రమార్క సోదర్రా వీరపట్టు పట్టరా ఆకు పొట్టు దాటరా ఏ రిస్కో గిస్కో ఉస్కో పకడో 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 పకడో. రెడీ బాయ్స్? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, సో మొత్తం 1, 2, 3, 4, 5 5 బుడగలు మీరు పెద్ద బొచ్చులో వేసినందుకు మీకు పెద్ద బొచ్చయ్య గారు 500 పాయింట్లు ఇస్తున్నారు. సో వీడియో గ్యాంగ్ మీ టోటల్ స్కోర్ 1000 పాయింట్స్. ఇది వాళ్ళకి ఇచ్చిన టార్గెట్. వాళ్ళు ఆల్రెడీ 700 లో ఉన్నారు. సో 4 బెలూన్లు మీరు వేస్తే మీరు విన్ అవుతారు. 3 వేస్తే టై అవుతుంది. ప్రపంచానికి అడ్డంగా తిరుగుతున్నావు నువ్వు, అడ్డు. ఓకే, సో వాళ్ళు ఇంకొక 4 బుడగలు కనుక అందులో వేస్తే వాళ్ళకి టైటిల్ వెళ్తుంది, వేయలేకపోతే మీకు వెళ్తుంది. ఎంత కష్టమో మీకు తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళి దేవుని ప్రార్థించము.
వాళ్ళు గెలవకూడదని. ఓకే ఓకే సో ఇప్పుడు ఆడియో గ్యాంగ్ మీ టార్గెట్ 4 బెలూన్స్. ఓకే చేస్తారులే చూద్దాం. 5 చేస్తా. ఏం బుడగలం కొన్నాడు సౌండే. బాగా ప్లీజ్. 3 2 1 అండ్ గో. నిన్ను ఆపే దవడో చల్ పగడో పగడో ఒకటి 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 ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికటోనో ఫ్యాబ్రికేట్స్తోనో ఆస్కులన్నీ లాగేయడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు 1,000,000 మందికొక్కడో విక్రమార్క సోదర్రా వీరపట్టు పట్టర్రా ఆకు పొట్టు దాటర్రా ఉస్కో 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 పకడో ఇప్పుడు ఏం చేస్తాం? చరిత్రలోని ఇన్ని పాయింట్స్ ఐదు బుడగలేసి 500 పాయింట్లు మీ స్కోర్ లో యాడ్ చేసుకుని 1200 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. రండి కమ్ ఆన్, వెల్ ప్లేడ్, కమ్ ఆన్. ఓకే సో వెరీ వెల్ ప్లేడ్. కంగ్రాచులేషన్స్. 8 మందికి సూపర్ గా ఆడారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ ఇవాల్టి December 31st ఎపిసోడ్ విన్నర్స్. కంగ్రాచులేషన్స్. 1200 పాయింట్స్ ఆడియో గ్యాంగ్. ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చే కార్డ్. Thank you. Do the shopping. ఇవాల్టితో ఈ సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి మీకు మీకు అండ్ మీకు మీ అందరికి మా తరపు నుంచి నీకు నా తరపు నుంచి కుటుంబ సభ్యులకు అందరికీ. కుటుంబ సభ్యులకు మీ పక్కింటి ఆంటీలకి మీ కాబోయే ఆవిడికి నీకు పుట్టబోయే పిల్లలకి వాళ్ళ పిల్లలకి మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఓకే సో అందరికి హ్యాపీ న్యూ ఇయర్.